సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి సంఘమా, క్రీస్తునందు సహోదర సహోదరులారా, ఆన్లైన్ సర్వీస్ ద్వారా మరొక పరిశుద్ధ ఆదివారపు ఆరాధన దినాన్ని మనం కలిగి ఉంటున్నాం. ఈ ఆన్లైన్ ఆరాధన ద్వారా మనమందరము దేవుని సన్నిధిలో కనిపించే భాగ్యం, కుటుంబాలుగా వ్యక్తిగతంగా మనం ఎక్కడ ఉన్నా లేదా కుటుంబాలతో కలిసి ఉన్నప్పుడు మన కుటుంబాలే దేవుని మందిరాలుగా ఏర్పాటు చేసుకుని, మన హృదయాలే దేవుని ఆలయాలుగా చేసుకొని ఆత్మతో సత్యంతో ప్రభును ఆరాధించి ఆయన ఆశీర్వాదాలు పొందడానికి ప్రభు మనకిచ్చినటువంటి తరుణం, అవకాశం. అందును బట్టి సమస్త ఘనత మహిమ స్తుతి ప్రభు నామమునకు కలుగునుగాక. ఆన్లైన్ ఆరాధన ఎస్ఐయు సంఘము ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని కలిగి ఉంటున్నాం. దయచేసి పిల్లలందరూ కూడా మీరందరూ వెంటనే బైబిల్ తీసుకొని, అలాగే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాటల పుస్తకం కలిగి ఉండి దేవుని వాక్యంలో మంచిగా అందరూ వినడానికి సిద్ధపడి ఈ యొక్క మరి తండ్రి మీరందరూ కూడా వాటిని ఛానల్ చూడాలని, వాచ్ చేయాలని కోరుతా ఉంటున్నాం. దయచేసి పిల్లరా ఇంకా లేట్ చేయొద్దు. మీ గృహాల్లో వెంటనే మీరు టీవీ దగ్గరికి కానీ లేకపోతే మీ సెల్ ఫోన్లో ఆ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా ఆరాధనలో పాలి భాగస్థులై దైవాశీర్వాదాలు పొందమని ప్రార్థనతో పిల్లరా ఆరాధనలో మనం ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. లాక్డౌన్ వేళ తండ్రి, మీ పిల్లలమైన మేము ఎస్ఐయు సంఘముగా ఒక కుటుంబంగా ప్రభువా ఈ యొక్క ఆన్లైన్ ఆరాధన కలిగి ఉండే ధన్యత, ఆధిక్యత మీరు మాకు ఇచ్చారు. మీకే స్తుతి, ఘనత, మహిమలు చెల్లిస్తున్నాం. ఎస్ఐయు సంఘమును పరిచర్యలన్నిటినీ ఇంతవరకు మీరు కాపాడుతూ వచ్చారు. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎస్ఐయు సంఘపు డీకనేట్ కమిటీ పెద్దలను, కార్యవర్గపు పెద్దలను, సంఘ సభ్యులను, కుటుంబాలను అందరినీ మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. తిరిగి అనేక మంది ఆన్లైన్ వ్యూవర్స్ గా ఉంటున్నారు ప్రభా. నూతనంగా అనేక మంది చూస్తూ ఉన్నారు, అనేక మంది సబ్స్క్రైబ్ చేశారు తండ్రి. అలాగూ ఆన్లైన్ వ్యూవర్స్ గా ఉంటూ, సబ్స్క్రైబర్స్ గా ఉంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అందరినీ, అన్ని కుటుంబాలను మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. గడిపే సమయం మీ నామమునకు మహిమకరంగా, అందరికీ సంతోషకరంగా, సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. మీ పిల్లలందరినీ మీరే తండ్రి బలపరిచి ఆశీర్వది. ఈ పరిశుద్ధ ఆన్లైన్ ఆరాధన అంతటిని మీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ ఆశ్చర్యకరుడు యేసు నామమున దీన మనసుతో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి పాట సంఖ్య 144, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి అనేటువంటి పాట పాడుకుంటూ మనం ప్రభుని స్తుతిద్దాం. మీరందరూ కూడా మంచిగా వాటిని వాచ్ చేయాలని కోరుతున్నా. మీరు కూడా ఆ పాటతో ఏకీభవించి పాట పాడి ప్రభుని స్తుతించాలని కోరుతున్నా. సాంగ్ నెంబర్ 144 ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి.
आशीर्वाधारी क्रिस्ते सर्वाधिकारी क्रिस्ते सर्वाधिकारी కలుగునుగాక. ప్రియులారా, ఈ ప్రత్యేక దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగము బైబిల్ పఠనములో మనం కలిగి ఉన్నాము. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము ఆదికాండము 8వ అధ్యాయము 6వ వచనము నుండి 12వ వచనం వరకు రాయబడి ఉన్న దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న సహోదరులు సతీష్ గారు చదివి వినిపించగలరు. సహోదరులు సతీష్ గారు. ప్రైజ్ లార్డ్. ఈ పరిశుద్ధ దినములకై ఏర్పాటు చేయబడిన దేవుని పాఠ్యభాగము మొదటి భాగంగా పాత నిబంధన గ్రంథం నుంచి ఆదికాండము 8వ అధ్యాయం 6వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకున్నాము. 6వ వచనం ప్రారంభము. 40 దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోయడిచ్చెను. అది బయటికి వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోయే వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినదో లేదో చూచుటకు అతడు తన వద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలికి పోయిడుచెను. నీళ్లు భూమి అంతటా మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని వద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు 7 దినములు తాళి మరలా ఆ నల్లపావురము ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక
నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవహునకు తెలిపెను. అతడింకా మరి 7 దినములు తాళి ఆ పావురమందు వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని వద్దకు తిరిగి రాలేదు. దేవుడి పరిశుద్ధాత్మ దీవించునుగాక. కలుగునుగాక. ప్రియులారా, తిరిగి 2వ భాగముగా నూతన నిబంధన నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము నుండి చివరి వరకు రాయబడిన దేవుని వాక్య భాగము మనం చదువుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరి, మన చర్చ్ డీకన్ గారు గ్రేస్ మేరీ గారు దేవుని యొక్క వాక్య భాగాన్ని చదివి వినిపించేతారు. సహోదరి గ్రేస్ మేరీ గారు. నూతన దినమునకు ఏర్పాటు చేయబడిన 2వ పాఠ్య భాగముగా నూతన నిబంధన గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి చివరి వరకు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి ప్రారంభం. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలనయు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంతటితో ఈ వాక్యం సరే. ప్రభునందు ప్రియమైనటువంటి సంఘమా, క్రీస్తునందు సహోదర సహోదరులరా, మనమందరం కూడా ఈ సమయమందు గొప్ప దేవుని గొప్ప వాక్యము, ది గ్రేట్ వర్డ్ ఆఫ్ గ్రేట్ గాడ్, మనమందరము ఆలకిద్దాం. దయచేసి అందరూ కూడా మీ గృహాల్లో ఉన్న పాటున అందరూ పరిశుద్ధ గ్రంథం బైబిల్ కలిగి ఉండాలి అని, అందరూ కూడా ఎక్కడ ఉన్నా వెంటనే వచ్చి దేవుని వాక్యాన్ని వినడానికి, ఆశీర్వాదాలు పొందడానికి సిద్ధంగా ఉండాలని కోరుతుంటున్నాం. మనం ఈ సమయం ముందు ప్రార్థన చేసుకుని పిల్లరా దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. అందరూ కూడా వెంటనే మీరు సిద్ధపడి ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతున్నాం. ప్రార్థన మన మధ్యలో ఉన్న సహోదరులు సంపత్ కుమార్ గారు ప్రార్థనలో మనల్ని నడిపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి వాక్యం నిమిత్తము ప్రార్థన చేయడానికి మరి అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి మరి ప్రభు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి అందరూ తలలో వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులను మహాగణుడైనటువంటి తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మరి యొక్క దినాన్ని ప్రభా, పునరుత్తన దినాన్ని మాకు ఇచ్చి తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రభా గడవటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొక దినాన్ని ప్రభా నేను స్తుతించడానికి, నిన్ను కనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి మా ఎడల మీరు చూపినటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, సహాయం చేస్తున్న దేవా నీకే వందనాలు, కృప వెంబడి కృప చూపిస్తున్న దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి దైవజనులు వాక్యం వెతుతుండగా ప్రభా, మరి దైవజనుల ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాము తండ్రి. ఎవరికైతే ఆదరణ కలిగిన మాటలు అవసరమో తండ్రి వారికి ఆదరణ కలిగిన మాటలు, ఎవరికైతే శాంతికరమైన మాటలు అవసరమో వారికి శాంతి కలిగిన మాటలను ప్రభా మీరు దైవజనుల ద్వారా మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. మా హృదయాల్లో ప్రభా మా హృదయం అనే పలక మీద తండ్రి మీ యొక్క వాక్యమును రాసుకుని తండ్రి ఎల్లప్పుడూ ప్రభా వాటిని నెమరు వేసుకుంటూ తండ్రి మా జీవిత కాలం అంతా కూడా ప్రభా నేను హెచ్చించే విధంగా మేము ఉండటం కావాల్సిన కృపను చేపమని అడుగుతున్నాం తండ్రి. విత్తబడి వాక్యము తండ్రి మా హృదయం అనే పొలంలో విత్తబడి తండ్రి అది 30 60 100 మా ప్రభా ఫలించడానికి మీరు కృప చూపమని అడుగుతున్నాం తండ్రి. మరి సాతాను తండ్రి మరి విత్తబడిన విత్తనములు ప్రభా మరి ఎత్తుకుని పోకుండా మీరే కృప చూపమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్య తండ్రి మీ వాక్యం ప్రభా మేము ఎప్పుడు కూడా ధ్యానించేవారుగా మరి ప్రభా ఎల్లప్పుడూ ప్రభా నెమరు వేసుకునేవారుగా ఉండటం కావాల్సిన సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి మీ యొక్క వాక్యము తండ్రి మా నుదుటికి బాసికముగా ప్రభా చేతికి కంకముగా కట్టుకుని తండ్రి మేము పండుకున్నప్పుడు లేచినప్పుడు ప్రభా తిరుగున్నప్పుడు తండ్రి ఎల్లప్పుడూ కూడా మీ వాక్యమును నెమరు వేసుకునే విధంగా ఉండడం కావాల్సిన సహాయమును దయచేయమని తండ్రి. ప్రభా మరి దైవజనులు ప్రభా మా వాక్యమును విత్తుతుండగా ప్రభా వినగల చెవులను గ్రహించగల మనస్సును మీరు మాకు దయచేయమని అడిగి వేడుకొని మరి మా ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మరి
ప్రార్థన తండ్రికి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. దయచేసి అందరం కూడా ఈ సందర్భంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలకిద్దాం. దయచేసి అందరూ మీరు మంచిగా దేవుని వాక్యాన్ని ఆలకించి ప్రభు ఆశీర్వాదాలు పొందాలని కోరుతుంటున్నాం. మనము ఈ దినపు మన టెక్స్ట్ పరిశుద్ధ గ్రంథంలోని అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోని మాట. ఇంతకుముందు సహోదరి గ్రేస్ మేరీ గారు చదివినటువంటి లేఖన భాగాన్ని 2 వచనాలు చదువుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. పిల్లరా రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14, 15 వచనాలు. మీరందరూ కూడా బిగ్గరగా ఆ భాగాన్ని చదవాలని కోరుతుంటున్నాం. 14, 15 ఆ వచనాలన్నీ కలిసి ఉంటాయి పిల్లరా. బిగ్గరగా స్పష్టంగా నాతో ఆ భాగాన్ని చదవాలని కోరుతుంటున్నాను. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. దయచేసి ప్రియులారా, ప్రేమయందు వేరుపారి స్థిరపడి అండర్లైన్ చేసుకోవాలని కోరుతున్నాను. తిరిగి పరిశుద్ధత అనేటువంటి మాట అండర్లైన్ చేసుకోవాలని కోరుచున్నా. ప్రేమయందు పరిశుద్ధత యందు అనేటువంటి 2 మాటలు అండర్లైన్ చేసుకునండి. ఎందుకనగా ఈ 2 ఆత్మీయ సుగుణాలను గుర్చిన అంశాలే మనం ధ్యానం చేసుకోబోతున్నాం కనుక వీటిని అండర్లైన్ చేసుకొని మనము దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. అందరూ కూడా ప్రభు మనకిచ్చిన ఆత్మ ఖడ్గం పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకుని బైబిల్ పల్లవి నాతో కలిసి మీరు పాట పాడి, అలాగే హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా అని మీ గృహాల్లో కూడా, అలాగే జాయ్ అని చెప్పేసి అన్నప్పుడు జాయ్ అని మీ గృహాల్లో దేవుని స్తుతిస్తూ ఆయన స్తుతి ధ్వనులతో ప్రతిధ్వనించాలి మన హృదయాలు, మన యొక్క గృహాలు. కాబట్టి మంచిగా అందరూ కూడా మీ చేతితో నన్ను పట్టుకో అన్నటువంటి ఓరియంటల్ సాంగ్ బైబిల్ పల్లవి మనము పాడుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. అందరూ కూడా పాట పాడాలని కోరుతుంటున్నాను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలాను నేను అనుక్షణము నన్ను దిద్దును, శిల్పి చేతిలో శీలాను నేను అనుక్షణము నన్ను దిద్దును. అంధకారం లేయలోనా సంచరించిన భయము లేదు, అంధకారం లేయలోనా సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తిగలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తిగలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ
చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను దిద్దును. వాసులకు రాసిన యేసుక్రీస్తునకే, ప్రభులకు ప్రభువైన యేసుక్రీస్తునకే, జీవాహారమై ఉన్న యేసుక్రీస్తునకే, జీవ జలమై ఉన్న యేసుక్రీస్తునకే, వాక్యమై ఉన్న యేసుక్రీస్తునకే, మన కొరకు ప్రాణము పెట్టి రక్తము కార్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తునకే, మహా గొప్ప రక్షణ మనకిచ్చిన యేసుక్రీస్తునకే, శుభప్రదమైన నిరీక్షణ మనకు అనుగ్రహించిన యేసుక్రీస్తునకే, మన కొరకై పరలోకమునకు వెళ్ళిన యేసుక్రీస్తునకే, తిరిగి ఓటి త్వరలో మళ్ళీ మన కొరకే రాబోతున్న యేసుక్రీస్తునకే, యేసయ్య వాసి యేసుక్రీస్తునకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. పిల్లలందరూ మంచిగా ఈ సమయం నందు దేవుని వాక్యాన్ని ఆలకించాలని కోరుతున్నాం. పిల్లరా, గత వారంలో మనము దేవుని యొక్క వాక్యంలో ప్రేమ, పరిశుద్ధత అన్నటువంటి రెండు శ్రేష్టమైన ఆత్మీయ లక్షణాలను గురించి ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఆ రోజు మనకు సమయాభావాన్ని బట్టి ప్రేమ అనేటువంటి అంశంలోనే దాదాపుగా సమయం అంతా మనము కలిగి ఉన్నాం కనుక పరిశుద్ధతల గురించి ధ్యానం చేసుకోలేకపోయాం. తిరిగి పిల్లరా, అలాగే ప్రేమ, పరిశుద్ధత అన్నటువంటి రెండు అంశాలు ప్రభు చిత్తమైతే ప్రభు ఆత్మ బలపరిచిన కొలది ఈ సమయం ముందు వాటిని కంప్లీట్ చేసుకునేదానికి మనము ప్రయత్నిద్దాం. నేను మీకు వాక్యాన్ని దాదాపు క్లుప్తంగా సూటిగా మీకు అర్థమయ్యేలాగా అందించడానికి ఇష్టపడుతుంటున్నా. ఈ రెండు ఆత్మీయ లక్షణాలు అందరూ కూడా మంచిగా మీ గమనంలో ఉంచుకొని దేవుని వాక్యాన్ని ఆలకించి ఆశీర్వాదాలు పొందాలని కోరుతుంటున్నా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో చదువుకున్న లేఖన భాగంలోని రెండు మాటలు ప్రేమ, పరిశుద్ధత. ప్రియరా, ఈ రెండు క్రైస్తవ జీవితానికి చాలా అవసరం. ఈ రెండు లేకపోతే క్రైస్తవ్యము లేదు. ఈ రెండు లేకపోతే క్రైస్తవుడు అనిపించుకునేదానికి ఎంత మాత్రము అర్హత లేదు, యోగ్యత లేదు. పిల్లరా, ప్రేమ లేకపోతే మనము క్రైస్తవులమే కాదు, పరిశుద్ధత లేకపోతే క్రైస్తవులమే కాదు. ఏంటి పాస్టర్ గారు, ఎందుకు ఆ మాట అంటున్నారు? క్రైస్తవులం ఎందుకు కాకుండా పోతాం? ప్రేమ లేకపోతే క్రైస్తవులం కాదా? వేస్టేనా, వ్యర్థమేనా అంటే ఎస్, ప్రేమ లేకపోతే పిల్లరా వ్యర్థమే, వేస్ట్. పరిశుద్ధత లేకపోతే వ్యర్థమే, వేస్ట్. ఈ మాట నేను నా సొంతంగా నా అభిప్రాయాన్ని చెప్తున్న మాట ఎంత మాత్రమూ కాదు సుమా. దేవుని వాక్యం చెప్పిన మాటే ఈ గమనంలోనికి తీసుకురావడానికి ఇష్టపడుతుంటున్నా. దయచేసి చూడండి, ఆ భాగాన్ని చదివిన మీదట మీకే ఆన్సర్ వస్తుంది. అలాగే వాక్యపు లోతుల్లోనికి మనము ఎంటర్ అయిపోదాం. రండి, ప్రేమను గురించి ధ్యానం చేసుకున్నప్పుడు ప్రేమను గురించిన మాటలు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము, మొదటి పత్రిక 13వ అధ్యాయము. మీరందరూ నేను చదువుతుండగా మీరు కూడా మీ గృహాల్లో ఆ భాగాలు వాటిని చదువుతూ రావాలని మనవి చేస్తా ఉంటున్నాను. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉండును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చూసారా పిల్లరా, నేను వ్యర్థుడను అంటే దేంట్లో వ్యర్థము?
మనుషుల భాషలు మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయో, ఒకవేళ మీకు సహజంగా మనందరికీ మన మాతృభాష తెలుగు చూపుకున్నారా, లేదు బాగా చదువుకొని ఉన్నామంటే ఇంగ్లీష్ వస్తుంది, హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ వస్తాయి. కొంతమంది 5 భాషలు మాట్లాడే వాళ్ళు, 6 భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొంతమంది అదే పనిగా ఫారిన్ లాంగ్వేజెస్, స్పానిష్ అయినా, అలాగే ఫ్రెంచ్ అయినా, చైనీస్ అయినా ఇలాంటి భాషలు చదివి వాటిని మాట్లాడే దాంట్లో కూడా యోగ్యులైనటువంటి వారు ఉంటారు. ఒకవేళ ప్రపంచంలో, ఈ మాట తెలియపరుస్తున్నట్టుగా, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో, ఉదాహరణకు 1000 భాషలు ఉన్నాయనుకోండి, 1000 భాషలను మాట్లాడినా, 1000 భాషలు నీకు తెలిసినా అది దాని యొక్క అర్థం. ఇక్కడ మనుషుల భాషలు అవి ఎన్ని భాషలున్నా ప్రేమ లేదనుకో వేస్ట్. ఆ భాషలన్నీ తెలిసి ఇంగ్లీషు నువ్వు ఎంత అనర్గళంగా మాట్లాడినా ప్రేమ లేకపోతే వేస్ట్. మిగిలిన భాషలు ఎన్ని మాట్లాడినా, ఎంత ఆరేటర్గా ఉన్నా, నువ్వు ప్రేమ లేకపోతే వేస్ట్. అంత మాత్రమే కాదు, దేవదూషల భాషలతో, చూసారా, దేవదూతల భాషలతో మాట్లాడినా కూడా వేస్టే. ఇప్పుడు ప్రేమ లేని వాడనైతే, ఇంకా ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనేను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనేను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యక్తుడను. ఇంకా చూసారా పిల్లరా, బీదల పోషణ కొరకు ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. చూసారా పిల్లరా, ఇది దాని యొక్క అర్థం. కాబట్టి ప్రేమ లేకపోతే మనం క్రైస్తవులమే కాదు. రైట్. భార్యాభర్తలు ప్రేమ కలిగి ఉంటారు, మంచిది. తల్లిదండ్రులు పిల్లలు ప్రేమ కలిగి ఉంటారు, మంచిది, సంతోషం పిల్లరా. ఒకవేళ ఆ ప్రేమే లేదనుకోండి, ప్రేమ అనే బంధం భార్యాభర్తల మధ్య లేకపోతే, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ అనేటువంటి ఆ బంధమే లేకపోతే, లోకానుసారంగా 70-80 సంవత్సరాలు జీవించేటువంటి కాలంలోనే ఈ ప్రేమ బంధమే లేకపోతే మీనింగ్లెస్ పిల్లరా, అర్థమే ఉండదు, జీవితం వ్యర్థమైపోతుంది. అలాగే పరిశుద్ధత కూడా, పరిశుద్ధత 2వ మాట మనం చదువుకున్న లేక, పరిశుద్ధత ఆత్మీయ సుగుణం. పరిశుద్ధత లేకపోతే కూడా క్రైస్తవులం అనిపించుకోవడం వేస్ట్. ఆదివారం చర్చికి వచ్చి, ఆదివారం చర్చిలో కొద్దిసేపు కూర్చొని అలా ప్రార్థన చేసుకొని లేని భక్తిని ప్రదర్శించి, అక్కడొచ్చి అక్కడ మోకాళ్ళంగి ప్రార్థన చేసుకొని, అక్కడ ఒక సిలువ గుర్తు వేసుకొని, అక్కడ వచ్చేసేసేసి కొంచెము ఇంకా అవసరమైతే ప్రభు వల్ల ఉంటే హోలీ కమ్యూనియన్లో కూడా అందరూ చూస్తూ ఉంటే నేను పాలి భాగస్వాములను కాకపోతే ఏమనుకుంటారోనని ఒక రకమైనటువంటి వేషధారణతో ఆ హోలీ కమ్యూనియన్లో కూడా పాలి భాగస్థుడమై అన్ని మంచిగా చేసుకొని, నీ జీవితంలో పరిశుద్ధతే లేకపోతే, నా జీవితంలో పరిశుద్ధత లేకపోతే మనము మన క్రైస్తవ జీవితాలు వేస్ట్. ఇది దేవుని వాక్యం చెప్పిన మాట పిల్లరా. దేవుని వాక్యం ఏం చెప్పింది? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడనేరను. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరు. కాబట్టి మనము ప్రభు సన్నిధానము చేరాలన్నా, లేక రేపు ప్రభు ఈ ఆఫ్టర్ కరోనా, ఈ కరోనా కాలంలో దాటి మనం కొంచెం ముందుకు వెళ్తున్న దినాల్లో, ప్రభు రాకడ సమీపమవుతున్నటువంటి దినాల్లో, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించబోయేటువంటి సమయం ఆసన్నమవుతున్న దినాల్లో ఉన్న మనం ప్రభుని ఎదుర్కోవాలి, ఆయనతో మనం ఉండాలి, ఆయన మనతో ఉండాలి అనంటే ఈ ఆత్మీయమైనటువంటి లక్షణం పరిశుద్ధత, ఇట్ ఈస్ మ్యాండేటరీ పిల్లరా. ఇది ఖచ్చితం కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఇంకా మనం ఏం చేసినా వేస్ట్. ఆదివారం చర్చికి వచ్చి ఇంతకుముందు మనం అనుకున్నాం వేస్ట్. లేకపోతే మనము మిగిలినటువంటి విషయాల్లో పరిశుద్ధత లేకుండా, అనగా దేవునికి ఇష్టమైనటువంటి ప్రేమ లేని జీవితం, దేవునికి ఇష్టమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధత లేని జీవితాలు, మనం దేవుని సంతోషపెట్టలేనటువంటి, మన తండ్రిని సంతోషపెట్టలేని జీవితాలు అవి వ్యర్థం. మనం ఇంకా ఎన్ని చేసినా, ఇక్కడ వాక్యంలో రాయబడింది కదా, ఆస్తి అంతా కూడా ఇచ్చినా, అన్నదాన కార్యక్రమాలు చేసినా, వస్త్రదానాలు చేసినా,
గోదానాలు భూదానాలు ఎన్ని చేసినా, ఇంకా ఎన్ని రకరకాలైనటువంటి మనం ఎన్ని చేసినా పరిశుద్ధత లేకపోతే, ప్రేమే లేకపోతే మనం చేసినవి వేస్ట్ అవుతాయి పిల్లరా. కొన్నిసార్లు కొందరి పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఆదివారం వస్తారు, ప్రార్థన అయిపోయింది. ఆదివారపు ఆరాధనలోనే కూర్చున్నటువంటి సంఘంలో ఒకరంటే ఒకరికి సరిపోదు. అంటే ఈ సందర్భంగా నేను SIU చర్చ్ని బట్టి నేను ఎంతో సగర్వంగా సంతోషంగా నేను సాక్ష్యం ఇయ్యగలను పిల్లరా. అందరూ చాలా మంది మంచిగా ఒక యోగ్యమైనటువంటి రీతిలో ప్రభుకి ఇష్టంగానే ప్రభు బల సహవాసమైన వాటిని కలిగి ఉంటున్నారు. నేను సార్వత్రిక సంఘ సమస్యలను ప్రస్తావన చేస్తా ఉన్నా. అనేక సంఘాల్లో అనేక చోట్ల ఉన్నటువంటి పరిస్థితులను ప్రస్తావన చేస్తున్నా. వస్తాం, ఆరాధన కూడా చేస్తాం, బల్ల తీసుకుంటాం, అలాగే ఒకరినొకరు మాట్లాడుకోరు, ఒకరినొకరు అలా చూపుల్లోనే తేడాలు వస్తూ ఉంటాయి. గుసగుసలు అలాగే ప్రకపోతేనే సనుగులు గొనుగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అవసరమైతే చర్చి దాటి అలా పోవడం, మందిరం దాటి అలా ప్రకపోతేనే బూతు మాటలు మాట్లాడతారు కొందరు. బూతు మాటలు మనం ఆ బయటికి వెళ్ళిపోతేనే కొంతమందికి కొన్ని రకరకాలైనటువంటి చెవు బిగుతా ఉంటుంది, అలవాట్లు ఉంటాయి. ఆదివారం ప్రార్థన అయిపోయి బయటికి అలా వెళ్ళిపోతానే వాళ్ళకు కనిపించేటువంటి ఆ టీ కొట్లు, మిగిలినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేసుల్లో బంకుల దగ్గరికి పోతానే అలవాట్లే మారిపోతాయి. చర్చిలోకి వచ్చినప్పుడు మాత్రం ఒకసారి నాకు ఒక చర్చిలో మాకు బాగా కావలసినటువంటి బంధువు ఒక ఆయన ఉండేవాడు. నేను ఇంత ముందు కూడా ఒకసారి చెప్పాను పిల్లరా, ఆయన నాకు సమీప బంధువే. ఆదివారం చర్చికి వస్తే మేముండేటువంటి అనగా స్థానికంగా నేనున్నటువంటి నేటివ్ ప్లేస్ సంగతి చెప్తున్నా. నేటివ్ ప్లేస్ బద్వేలు, ప్రొద్దుటూరు, అక్కడ జరిగినటువంటి సంభవాలు చెప్తున్నా. నాకు బాగా దగ్గర బంధువు. ఆదివారం వస్తేనే పాట పాడాలి కదా అని చెప్పేసాను, కానీ చర్చిలో పాట పాడతాడు ఆయన. కాబట్టి వచ్చి పాట పాడడానికి ముందుకు వచ్చేస్తాడు. పాటలు ఆంధ్రప్రదేశ్తో కీర్తనలోని పాటలు పాడతాడు. పాటలు పాడడం అంతా అయిపోతుంది, బాగానే ఉంటుంది. ఆ పాటలు పాడేటప్పుడు మధ్యలో ఇంకా పాస్టర్ గారి వాక్యం ఉంటుంది కదా, పాస్టర్ గారి వాక్యం అప్పుడే బయటికి పోయేసి వస్తాడు. ఆ బయటికి పోయి పాస్టర్ గారి వాక్యం ఒక అర్ధగంట 40 నిమిషాలు అయిపోయే లోపల ఆయన స్మోక్ చేసి వస్తాడు. ఆ బయటికి పోయి స్మోక్ చేసి వస్తాడు. స్మోక్ చేసి లేని అక్కడ కూర్చోలేరు ఎక్కువసేపు. మళ్ళీ ఇంకా ప్రార్థన అంతా అయిపోతేనే మళ్ళా ఒకసారి స్మోక్ చేసి ఇంకా రాత్రి అయిపోతేనే మామూలుగా డ్రింక్ చేసింది. ఈ స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు నేను చాలా క్లియర్గా చెప్పిన, బావా దయచేసి నీ ఆ పద్ధతి అది మంచిది కాదు, పాట పాడకుండా ఉన్నా బాగుంటుంది. చర్చిలో పాటలు పాడి చర్చిలో ఇవన్నీ చేసేసి నువ్వు మళ్ళా స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తే దీని ద్వారా నీ ఆత్మీయ జీవితానికి లేకపోతే ఇంకా చాలా ఫ్యామిలీ లైఫ్ అన్నిటికీ కూడా నష్టము కష్టం కలుగుతుంది. ఆ ఎఫెక్ట్ ఫ్యామిలీ మీద కూడా పడుతుంది. వద్దు, నువ్వు ఆ పని చేయొద్దు. మించిపోయింది లేదు. ఒకవేళ నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే, నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే నువ్వు ఆ పాటలు పడ అలా ఏంటి నువ్వు చెప్తావే అని ఇంకొక రకంగా తాను ఆ విధంగా అపార్థం చేసుకోవడం జరిగింది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే పిల్లరా, అది జరిగిన కొన్ని దినాలకు అతను చాలా అనారోగ్య సమస్యతో, తీవ్రమైన అనారోగ్య సమస్య, జస్ట్ నెలల కొలదిలోనే సమస్య వచ్చింది. 1 సంవత్సరం పాటులోనే తాను మరణానికి కూడా లోనైపోయినాడు. చాలా బాధపడ్డాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని కార్యాలు చేసేటప్పుడు పిల్లరా, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన మన దగ్గర పరిశుద్ధత కోరుకున్నాడు. దేవుడు ప్రేమామయుడు, ఆయన మన నుండి ప్రేమ కోరుకున్నాడు. కాబట్టి పరిశుద్ధత లేకుండా, ప్రేమ లేకుండా మనం ఎన్ని చేసినా కూడా అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి, వ్యర్థులమైపోతాం. ఇప్పుడు రండి, ఈ 2 విషయాలు గమనంలో ఉంచుకొని మనము దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. కొన్ని క్యారెక్టర్స్ గత వారంలో అయితే పిల్లరా, దేవుడు కలుగ చేసినటువంటి మహా సృష్టిలో కొన్ని పక్షులను మనం తీసుకున్నాం. జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. అన్నిటిని గురించి ధ్యానం చేస్తున్న బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని గురించి మనం ధ్యానం చేసుకుంటాం. గత వారము ప్రేమ అన్నటువంటి ఆత్మీయ లక్షణాన్ని మనము పక్షిరాజు యొక్క జీవితానికి అప్లై చేసుకున్నాం. పక్షిరాజు అన్నటువంటి పెద్ద పక్షి, పక్షులన్నిటిలో కూడా పెద్ద పక్షి అయినటువంటి గరుడ పక్షి, ఆ యొక్క ఈగల్ దాని యొక్క జీవితానికి ప్రేమ అన్నటువంటి ఆత్మీయ లక్షణాన్ని అప్లై చేసుకున్నాం. కారణం ఏంటంటే పిల్లరా, దేవుని వాక్యము చెప్పిన మాటే కనుక ద్వితీయోపదేశ ఖండం 32వ అధ్యాయము
11, 12 వచనాలు గత వారంలో చదువుకున్నాం పిల్లరా. ఇప్పుడు సమయం లేదు కాబట్టి మళ్ళీ నాకు చదువుటలేదు. చాలాసార్లు ఆ వచనమే చదువుకొని ఆ రోజు 5-6 సార్లు లాస్ట్ వీక్ మనం చదివాం. దానిపైనే ధ్యానం చేసుకున్నాం. అనగా పక్షిరాజు తన జీవితంలో అది ఏ విధమైనటువంటి కుటుంబ విలువలు కలిగి అది వివాహం చేసుకోవడమైనా, నెక్స్ట్ సహజీవనం చేయడమైనా, పిల్లలను కనడమైనా, ఆ పిల్లలను పెంచడమైనా, వాటిని పోషించి పెద్ద చేయడంలోనైనా, వాటికి ట్రైనప్ చేయడంలోనైనా, గాలిలో అలాగూ ఆ పక్షిరాజులు అంతరిక్షంలోనికి ఎగిరిపోతాయి కనుక వాటికంటే తన పిల్లలు ఇంకా ఉన్నతంగా ఎగరాలి, ఎదగాలి అని చెప్పేసి అన్నటువంటి ఉద్దేశంతో ఎంత మంచిగా తమ పిల్లల గురించి జాగ్రత్తలు తీసుకుంటాయో, ఆ కొండ పేటలలో నివాసం ఉండేటువంటి పక్షిరాజులు ఆ పైన మరిమాను చుట్టారుతో మన విశాలమైన గూడును నిర్మించుకొని నివాసం ఉండేటువంటి పక్షిరాజులు ఎంత మంచిగా తమ పిల్లల కోసం ఆ గూటిని నిర్మించుకుంటాయో, తిరిగి వాటికి విరోధి అయినటువంటి శత్రువైనటువంటి సర్పం పాము ఆ ప్రాంతంలో ఎక్కడ కనిపించినా, అది ఎంత పెద్ద త్రాసుపామైనా, ఎంత పెద్ద మిగిలినటువంటి విషసర్పమైనా, దగ్గర సమీపంగా గూటికి దగ్గరలోనే అలా కనిపిస్తే ఆ పామును చంపడానికి పక్షిరాజు ఎంత ప్లాన్డ్ గా, ఎంత ప్రిపేర్ అయి దాని మీద దాడి చేసి ఆ పామును చంపుతుందో, ఆ పామును తన గూటి దగ్గర ఉన్న పిల్లలకు పక్కనే ఉన్నటువంటి ఆ బండ మీదకి తీసుకొని వచ్చి ఆ పామును చితగొట్టి దాన్ని చంపేసి ఎంత సంతోషాన్ని, సంతృప్తిని పొందుతుందో. శత్రువును ఓడించాను, విరోధిని ఓడించాను, విరోధికి లేడు, హ్యాపీగా నేను, నా పిల్లలు సంతోషంగా మేము జీవిస్తామని ఎంత సంతృప్తి చెందుతాయో గత వారంలో నేను మీకు తెలియపరుస్తూ వచ్చాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ విధంగా ద్వితీయోపదేశకాండం 32లో యెహోవా ఇశ్రాయేలీయులైనటువంటి వారిని ఆ విధముగా నడిపించను అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. అనగా దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఆ విధంగా నడిపించాడు. ఎవరివనే? పక్షిరాజు తన కుటుంబాన్ని నడిపించుకున్నట్లుగా, తన పిల్లల పట్ల కేర్ అండ్ కన్సర్న్ కలిగి ఉన్నట్లుగా, తన పిల్లలను ఏ విధంగా మంచిగా తమకంటే ఉన్నతంగా అంతరిక్షంలోనికి ఎగరగలిగేటువంటి ఆ స్థితిలోనికి ఎలా తీసుకొని వస్తాయో అలాగా దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులను నడిపించను అనేటువంటి మాటలు మనం గత వారంలో ధ్యానం చేసుకున్నాం. అలాగైన పక్షాన ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఎంత గొప్ప ప్రేమ ఉంది. ఆ ప్రేమ అనగా పక్షిరాజు యొక్క ప్రేమను మనము దేవుని వాక్యంలో ఒక కుటుంబానికి, ఆ కుటుంబ ఉన్నటువంటి వాళ్ళ జీవితాలకు మనం అప్లై చేసుకుంటూ సాగిపోయాం. అనగా వాళ్ళ పేర్లైతే నేను మీకు తెలియపరిచాను. ఆ ఇద్దరు అకుల, ప్రిస్కిల్లాలు ఒక ఆదర్శప్రాయమైనటువంటి జంట. వారిని గురించి ధ్యానం చేసుకోకముందు సూటిగా, స్పష్టంగా నేను ఆత్మ ప్రేరణతో మీకు ఈ విషయాలు తెలియపరచడానికి ఇష్టపడుతున్నట్టున్నారా. పక్షిరాజులకే అంత కేర్ అండ్ కన్సర్న్ ఉంటే, అలాగే వాటికే వాటి పిల్లలపైన అంత మమకారం ఉంటే, ఆప్యాయత ఉంటే, ప్రేమ ఉంటే, సహోదరుడా, సహోదరి, తల్లిదండ్రులారా, కుటుంబ జీవితాన్ని కలిగి ఉన్నవారున్నారా, పిల్లలను కలిగి ఉన్నటువంటి వారున్నారా, మీకు నాకు ఎలాంటి ప్రేమ మనం కలిగి ఉంటున్నా, మన భార్యల పట్ల భర్తలైనటువంటి వారు ఎలాంటి ఆ యొక్క యాటిట్యూడ్ కలిగి ఉన్నారు, అలాగే భార్యలైనటువంటి వారు భర్తల విషయాల్లో ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉంటున్నారు, అలాగే తల్లిదండ్రులు పిల్లల పక్షంగా వారు ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నారు, పిల్లలైనటువంటి వారు నేటి దినాల్లో తల్లిదండ్రుల వారి కోసం వారిని గురించినటువంటి విషయాల్లో ఎలాంటి విధేయతతో, ఎలాంటి యాటిట్యూడ్తో వారు కొనసాగుతున్నారో మనకందరికీ తెలుసు. ఇవి చాలా బాధాకరమైనటువంటి, అపాయకరమైనటువంటి దినాలు కూడా. అనగా ఎవరు ఎవరికి ఏమి కానిటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం. అందులో మధ్యలో కరోనా వచ్చి పడిపోయింది. ఈ కరోనా వచ్చినటువంటి దినాల్లో ఎవరికి వారు అన్నట్టుగా ఉంటున్నాం పిల్లరా. భర్త భర్తే, భార్య భార్యే, తల్లిదండ్రులు ఎవరికి వాళ్ళే, పిల్లలు ఎవరికి వాళ్ళే, ఎక్కడోళ్ళు అక్కడ నిలిచిపోతాం, ఎవరికి సోకకుండా చూస్తాం. చాలా బాధాకరం. చేయి కలపాలంటే కష్టం, దగ్గరగా క్లోజప్ లో కూర్చొని మాట్లాడాలంటే కష్టం. ముసుగులు అడ్డం వచ్చి పడినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చేయి కలపాలంటే శానిటైజర్స్ వచ్చి పడినాయి.
లేకపోతే ఇంకా ఏదైనా కొంచెం కలిసి మాట్లాడుకుందాం ఏదైనా చేస్తామంటే అన్ని ఆ యొక్క ఫిజికల్ డిస్టెన్స్ అని, సోషల్ డిస్టెన్సింగ్ అని, ఏంటంటే ఇవన్నీ కూడా వచ్చి అడ్డమ్మనే. అంటే ఇటువంటి పరిస్థితులలో మనము దూరమైపోయేటువంటి ఆ ప్రమాదం ఎదురవుతా ఉంటున్నది. అనగా ప్రేమ చల్లారిపోయి ఆత్మీయత అడుగంటిపోయేటువంటి పరిస్థితులు ఆ కాలాల్లో మనం ఉంటున్నారా. కాబట్టి మనము మన జీవితాల్లో మన పిల్లల పట్ల ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నామో దయచేసి ఒక్కసారి మనమే ఆత్మవిమర్శ చేసుకుందాం. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన పట్ల ఆయన కనుపరిచిన ప్రేమ సహోదరుడా సహోదరి ఒక్కసారి మీ గమనంలోనికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నా. ఒక్కసారి సిలువను జ్ఞాపకం చేసుకోనైనా అమ్మా అయ్యా ప్రేమైనటువంటి యవన కుమారుడా కుమార్తె దయచేసి సిలువను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సిలువలో యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఆయన గాయపరచబడ్డాడు, ఎందుకు ఆయన సిలువలో వేలాడాడు, ఎందుకు ఆయన చేతుల్లో మేకులు, ఆయన చేతుల్లో నుంచి రక్తం చిన్నబడింది, ఎందుకు ఆయన కాళ్ళలో మేకులు కుట్టబడ్డాయి, ఎందుకు రక్తం చిన్నబడింది, ఎందుకు ఆయన తలలో ముళ్ళ కిరీటం ఆ తలలో నుంచి రక్తం ఎందుకు కారుతూ వచ్చింది, ఆయన శరీరం అంతా కొరడాలతో కుట్టబడి మాంసపు ముద్దగా రక్తపు ముద్దగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చేయబడ్డారు, వ్యసన క్రాంతుడిగా చింతా క్రాంతుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చేయబడ్డారు, అలాగే ఆయన పక్కలో బల్లపోటు మీ కొరకై గాయములు మీ కొరకై రక్తాన్ని చిందించడం ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చేశారు. ఒక్కసారి ప్రియ సహోదరుడా సహోదరి మనము జ్ఞాపకం చేసుకున్నాం. అనగా యేసయ్య ప్రేమ ఎంత అసమానమైనటువంటి ప్రేమనో, ఎంత శాశ్వతమైనటువంటి ప్రేమనో, మ్యాచ్లెస్ లవ్ యేసుక్రీస్తు ప్రభు ఎలా ఎగ్జిబిట్ చేశాడో, ఎలా ఆయన ఎక్స్పోర్ట్ చేశాడో సిలువ మరణం ద్వారా ఒక్కసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. అందుకే ఒక మంచి కీర్తన రాసినటువంటి దైవజనుడు ఆ పాటలోని అర్థాన్ని దయచేసి ఒక్కసారి గమనించాలని కోరుతుంటున్నాం. ఆశ్చర్యమైన ప్రేమ, కలువరిలోని ప్రేమ. ఆ పాట మీ అందరికీ వచ్చే పక్షాన దయచేసి నాతో ఆ పాట పాడాలని కోరుతా ఉంటున్నాను పిల్లరా. ఆశ్చర్యమైన ప్రేమ కలువరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ పిల్లల, మరణము కంటే బలమైన ప్రేమ, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, మరణము కంటే బలమైనటువంటి ప్రేమ అది యేసయ్య ప్రేమ పిల్లల. నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ. యవన కుమారుడా కుమార్తె ఇది యేసయ్య ప్రేమమైన, యేసయ్య ప్రేమ అసమానమైన ప్రేమ. సో జీసస్ క్రైస్ట్ now he is talking with you. Jesus Christ now he is inviting you, my beloved son and my beloved daughter in Christ. Jesus Christ now he is inviting you to listen to his great word and to receive his matchless love and matchless mercy and grace from his mighty hands. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గుర్తించిన మరణము కంటే బలమైనటువంటి ప్రేమ, జ్ఞానమునకు మించినటువంటి ప్రేమ, మన జ్ఞానమునకు మన ఆలోచనలకు అతీతమైన మన అంచనాలకు అందనటువంటి ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీకున్న పరిస్థితులు ఏంటియో, నీకున్నటువంటి సమస్యలు ఏంటియో, వాట్ ఎవర్ మే బి ది ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్, my beloved son and daughter in Christ, whatever may be the situations in your life, whatever may be the things in your personal life, whatever may be the problems in your family life, whatever may be the problems and troubles in your social life, whatever may be it is, whatever may be, Jesus Christ, He is the answer. He alone is the answer
to all your problems and the troublesome. He will take away all your problems and troubles because, and only because He died for you. Because and only because He shed His precious blood on the cross of Calvary for you. Because and only because He lived for you and He died for you and He was resurrected for you and He was ascended into heaven for you. And very shortly He is again coming for you and to take you to the place where He is going to stay forever and ever. So Jesus, the love of Jesus Christ is matchless. నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కదిలించి మోగాడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కదిలించి మోగాడి కన్నీటిని తుడిచే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. ఒక పక్షిరాజు ఒక పక్షికే దేవుడు ఈ సృష్టిలో అంత సుగుణాన్నిచ్చి అంతగా తన యొక్క ఫ్యామిలీ పట్ల తన పిల్లల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకున్న దానికి ఆ పక్షిరాజుకే దేవుడు అంతగా వాటిని మంచి జ్ఞానం ఇస్తే పిల్లరా, దేవుని స్వరూపం, దేవుని పోలిక, సాక్షాత్తు దేవుని కుమార్తెలమైనటువంటి నీవు నేను, ప్రియ సహోదరుడా సహోదరి, మన ప్రేమ ఇంకెంత మాత్రం ఎలా ఉండాలి? దేవునికి ఆయనని ఎంత సంతోషం, మన తండ్రిని సంతోషపెట్టేటువంటి మన ప్రభు ఆయన మనల్ని చూసి ఆనందించేటువంటి ఆ స్థాయి, ఆ స్థితిలో మనము ఆ ప్రేమ అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు పిల్లరా. కాబట్టి అందరికీ సవినయంగా మనం చేస్తుంటున్నాం. బైబిల్లో మనం చూసినప్పుడు మనకు అపోస్తలుల కార్యంలో 18వ అధ్యాయంలో ఒక జంట కనిపిస్తారు పిల్లరా. తర్వాత మీరు ఇంట్లో మంచిగా మీరు చదవండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఉంటాయి, టైం లేదు కనుక నేను ఆ విషయాలను కొంచెం స్పీడ్ గా వెళ్తుంటున్నాను. అక్కడ ఆ వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆ జంట వారి పేర్లు అకులా ప్రిస్కిల్లా. ఈ జంట అకులా ప్రిస్కిల్లా. అకులా అనేటువంటి మాటకు అకులా భర్త పిల్లరా, ప్రిస్కిల్లా భార్య. అకులా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే గరుడ పక్షి అని అర్థం, అనగా పక్షిరాజు అని అర్థం. చూసారా, పక్షిరాజు కరెక్ట్ గా ఆయన అతని పేరుకు అర్థం పక్షిరాజు లేదా గరుడ పక్షి అని. నెక్స్ట్ ప్రిస్కిల్లా అనేటువంటి మాటకు అర్థమేనగా టైనీ అని అర్థం. టైనీ అనగా చిన్నది, సాత్వికత గలది, నెమ్మది గలది అని చెప్పేసరి. టైనీ చిన్నది అనుకున్నట్లు పిల్లరా, అకులా ప్రిస్కిల్లాలు వాళ్ళ జీవితంలో యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఉంటున్నారు. వాళ్ళ జీవితంలో మార్పు చెందారు, మారు మనసు పొందారు. నిజంగా పక్షిరాజుల వలె వారు కుటుంబ జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. నేను పక్షిరాజుల జీవితాలు మీకు తెలియపరుస్తున్నప్పుడు ఆ పక్షిరాజులు చాలా ధైర్యం కలిగినటువంటి పక్షులని, అవి సమస్యలను లెక్క చేయడని, పరిస్థితులు ఏ రూపాన ఉన్నా, తుఫాను వచ్చినా, గాలి వచ్చినా, ఏదొచ్చినా అవి లెక్క చేయకుండా అవి పైకి ఎగిరిపోతాయని, అలయక పరిగెత్తుతూ ఉంటాయని, సమస్యలక సాగిపోతూ ఉంటాయని పక్షిరాజుల గురించి నేను మీకు తెలిపాను. ఎగ్జాక్ట్లీ అకులా ప్రిస్కిల్లాలు వారు ఒక ప్రదేశంలో ఉండేవారు. క్లౌదియా చక్రవర్తి వారిని హింసించాడు. నాటి దినాల్లో వారికి హింసలు కలిగినాయి, అనగా పర్సిక్యూషన్స్ కలిగినాయి. ప్రార్థన చేసుకోకూడదని, దేవుని వాక్యం బైబిల్ చదవకూడదని, సంఘముగా కుటుంబంగా అలాగే ప్రార్థనలు కలిగి ఉండకూడదని, సమాజంగా కూడుకోకూడదని ఆ యొక్క హింసలన్నీ కూడా ఉంటూ వచ్చాయి. అలాంటి హింసల మధ్య, పరిస్థితుల మధ్య అకులా ప్రిస్కిల్లాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వచ్చారు. ఎఫెసు, కొరింథు ఆ ప్రాంతాలలో వాళ్ళు ప్రయాణాలు చేస్తూ మంచిగా వారు ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశాన ఉన్నా, ఇటలీ నుంచి వచ్చినటువంటి వీరు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా కూడా పిల్లరా దేవుని కొరకు సాక్షులుగా వారు ఉంటున్నారు. ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నారు.
ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నారు పిల్లల. భార్యాభర్తలు ప్రేమ కలిగి ఉంటున్నారు, వారు కలిసి కాపురం చేసుకుంటున్నారు గనక, కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు గనక, కలిసి దేవుని వాక్యాన్ని చదువుతున్నారు గనక, కలిసి కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్నారు గనక వారు అన్ని పరిస్థితులను వారు అధిగమిస్తూ పక్షిరాజుల వల్ల పైకి ఎగిరిపోతూ ఉన్నారు. నేటి దినాల్లో మనం చూస్తాము. ఇప్పుడు కరోనా వచ్చింది పిల్లల. నేను సూటిగా ఒక మాట మీ గమనంలోనికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నా. కరోనా వచ్చింది, ఆ వైరస్ ని ఎవరు చూడ, కరోనాను ఎవరైనా చూసినారా? ఎవరు చూడ. ఆ వైరస్ ఎట్లుంటుందో ఎవరు చూడ. కాకపోతే దాని గురించినటువంటి ఇట్లుంటుంది అట్లుంటుందని వాటన్నిటిలో ఆ వైరస్ యొక్క ప్రభావాన్ని గురించి వాటన్నిటిని మనము చూస్తూ ఉంటున్నాం. ఆ వైరస్ ఎవరితో ఏ విధంగా అది వచ్చి అది ఎవరిని ఏ విధంగా అటాక్ చేస్తుందో, ఎవరిలోనికి ఏ విధంగా అది ప్రవేశిస్తుందో అది ఎవరికి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఈ కరోనా వైరస్ ను బట్టే ఇప్పుడు ఏమైపోయినాయి, చర్చస్ మనము ఆరాధనలు లేకుండా చేసుకోండి. గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నాము. ఇక అన్ని ప్రపంచమంతా ఇదే పరిస్థితి. మన భారతదేశమే కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, మనం కలిగి ఉన్నటువంటి చర్చి సమస్యలే కాదు సుమా, ప్రపంచమంతా ఇలాగే సమస్య ఉంది. అనగా ఒక చిన్న వైరస్, ఆ వైరస్ మానవాళిని భయపెట్టిస్తే కూర్చుంటే భయం, లేస్తే భయం, చేతులు కలిపితే భయం, పక్కన కూర్చుంటే భయం, అలాగే ఏమైనా మాట్లాడుకుంటే భయం. ఇలాంటి భయాన్ని బట్టి నెక్స్ట్ ప్రార్థనలే క్లోజ్ చేసుకొని, ఆలయాలు క్లోజ్ చేసుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే దీనికే మనం ఇంత భయపడితే రేపు రాబోయేటువంటి కాలంలో పిల్లరా ఎన్ని సమస్యలు రాబోతున్నాయో తెలుసా? ఇది వేదనలకు ప్రారంభం. కరోనా మనకు ఒక పాఠాన్ని నేర్పించింది. అదేమనగా వేదనలకు ప్రారంభం ఇది. ఇంకా ముందుంది ముసళ్ళ పండగ, అప్పుడుంటది అసలు కథ. కాబట్టి జాగ్రత్త పడండి, ముఖ్యంగా దేవుని పిల్లలారా జాగ్రత్త పడండి. ప్రభు సమయం దగ్గరికి వచ్చింది, కాలం సమీపమైంది, అన్నిటికీ అంతము సమీపమైంది. కాబట్టి సిద్ధపడండి, త్వరపడండి. ప్రభు రాకడ వచ్చేసింది అనే దానికి సూచనగా కరోనా ముందుగానే వచ్చి మనల్లందరినీ అలర్ట్ చేసింది పిల్లరా. దాన్ని బట్టి ఒక రకంగా మనం సంతోషపడాలి. మనకు సిద్ధపాటు అనేటువంటిది ఏంటో నేర్పించింది. రేపు రాబోయే రోజులు ఎలా ఉంటాయి, రేపు రాబోయే రోజుల్లో చర్చిలో ప్రార్థన చేసుకోకూడదు అని చెప్పేసి. ఇప్పుడంటే ఇది అందరి సమస్య కాబట్టి ఓకే. రేపు నిజంగానే డైరెక్ట్ గా దేవుని ఆలయాలపైన, చర్చెస్ పైన శత్రువైనటువంటి అపవాది, వాని తంత్రంతో కూడినటువంటి అధికారులైనా, వాని తంత్రంలో ఇక్కుతున్నటువంటి దేశాలైనా, పరిపాలకులైనా, వాళ్ళందరూ కూడా రేపు ఏదైనా కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగానో, సువార్తకు వ్యతిరేకంగానో, ప్రార్థనలకు వ్యతిరేకంగానో వాళ్ళు చేయకూడదు అని చెప్పేసి ఇవన్నీ శాస్త్రాలు పెట్టేస్తారు అనుకోండి. అలా నిజంగా క్రైస్తవులు అనేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? చర్చెస్ లో నిజంగా క్రైస్తవులు అనేటువంటి వారే వచ్చి ప్రార్థనలు చేసుకోండి. మీరు నిజంగా మీ యొక్క సర్టిఫికెట్స్ లో క్రిస్టియన్ అని చెప్పేసి ఉంటేనే ప్రార్థన చేసుకోండి. క్రిస్టియన్ లేకపోతే మీరు ప్రార్థనలో ఎవరెవరో వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళు చేసుకోకూడదు. అటువంటి వాళ్ళు కూడా వచ్చినారు, వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటే మేము యాక్షన్ తీసుకుంటాం. ఓన్లీ దోస్ హూ ఆర్ హ్యావింగ్ whose names are enrolled as Christians, ఎవరైతే అలాంటి సర్టిఫికెట్ కలిగి ఉంటున్నారో వాళ్ళు మాత్రమే ఆరాధన చేసుకోండి, మిగిలిన వాళ్ళు చేసుకోకూడదు. చేసుకుంటే యాక్షన్ తీసుకుంటామన్నారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది పిల్లరా? అప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి, పరిస్థితి ఏ రూపాన ఉంటుందో. ఇప్పుడు కరోనాకు ఇట్లా వచ్చింది, రేపు రాబోయేటువంటి రోజుల్లో అపవాది ఇంకొక రూపాన. నేను చిన్న ఎగ్జాంపులే చెప్పిన, చిన్న ఎగ్జాంపుల్. ఎందుకనగా నేటి దినాల్లో ఇప్పటికే అపవాది చాలా చోట్ల, చాలా ప్రదేశాల్లో ఇప్పుడు నేను చేసినటువంటి ప్రస్తాపన చాలా చోట్ల వాడు చేస్తా ఉన్నాడు. సువార్త ప్రకటిస్తా అంటే వెళ్ళి అడ్డం చెప్తా ఉన్నాడు. లాగా చర్చెస్ వాళ్ళు ఎవరైనా నడిపిస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ చర్చి నడిపిస్తున్నటువంటి పాస్టర్ గారైనా, అక్కడ కొంతమంది వెళ్తున్నటువంటి విశ్వాసులను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు అపవాది. దానికి సంబంధించినటువంటి క్రీస్తు విరోధులైనటువంటి వారందరూ కూడా దేవుని పిల్లలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. అనగా ఇదేగిన రాబోయే రోజుల్లో ఎక్కువైతే మనము ఎంత మాత్రం నిలబడతాం, ఎంత మాత్రము ప్రభువును ప్రేమించేటువంటి స్థితిలో అకులా ప్రిస్కిల్లాల యొక్క పరిస్థితి ఉంటున్నాం. ఎఫ్ఎస్సీలో సమస్య వచ్చిందా? కొరింథీకి వస్తాం. కొరింథీలో సమస్య వచ్చిందా? ఇండియా ప్లేస్కి వెళ్తాం. ఎక్కడ ఉన్నా, ఏ ప్లేస్ లో ఉన్నా, అన్ని చోట్ల ప్రభుకి ఇష్టమైనటువంటి జీవితం, ఆ ప్రేమ కలిగి జీవించినటువంటి విధానం. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన రాసినటువంటి పత్రికలలో, చాలా పత్రికలలో ఆయన అకులా ప్రిస్కిల్లాలను ఖచ్చితంగా ఆయన మెన్షన్ చేస్తూ వచ్చినారు. ఆ మెన్షన్ చేస్తున్నప్పుడు భార్యాభర్తలను ఇద్దరిని కలిపి
మిగిలినటువంటి వాళ్ళందరి విషయాల్లో భర్త పేరు రాస్తా వస్తారు. కొన్ని చోట్ల స్త్రీలు అనగా భార్యల పేర్లు పరిశుద్ధాత్మ ప్రేరితం. కానీ వీళ్ళిద్దరి విషయానికి వచ్చే లోపల ఎక్కడ చూసినా అకులా ప్రిస్కిల్లా వారి ఇంట్లో ఉన్నటువంటి సంఘం వందనములు చెప్పండి అనేటువంటివి పౌలు గారు ప్రస్తావన చేయడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ మాట అంటున్నారంటే పిల్లరా, వారు నిజంగా పక్షిరాసుల వలె ప్రేమ కలిగినటువంటి ఆత్మీయ లక్షణాన్ని వాళ్ళు సంతరించుకొని ప్రభు కోసమై సాగిపోయినటువంటి మంచి జంట చివరి వరకు పౌలు గారితో ఉన్నటువంటి. అందుకే వారు ఆదర్శప్రాయులయ్యారు, వారు మనందరికీ మార్గదర్శకులు అయ్యారు. కనుక ప్రియ సహోదరుడు సహోదరి, మనం కూడా మన కుటుంబ జీవితంలో భార్యాభర్తలైనటువంటి వారు, తల్లిదండ్రులు పిల్లలైనటువంటి వారు అకులా ప్రిస్కిల్లాల వలె ఎఫెసులో ఉన్న, అకులా ప్రిస్కిల్లాల వలె కొరింథీలో ఉన్న, అకులా ప్రిస్కిల్లాల వలె మరి ఎక్కడున్నా అలాగే మనము మాత్రమే కాదు, మన ఇంట్లో కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆత్మీయంగా బలపరుచుకొని అనేక ఆత్మలను ప్రభు సన్నిధానానికి నడిపించేటువంటి వారంగా ఉండాలి. అపోలో అనేటువంటి గొప్ప విద్వాంసుని సహితం అతను ఆత్మీయమైనటువంటి విషయాల్లో సరైనటువంటి విధానంలో లేకపోతే, అతను బాప్తిస్మాన్ని గురించి చెప్పినటువంటి విషయంలో కరెక్ట్ అయినటువంటి వాక్యాన్ని అందించలేకపోతే, ప్రేమతో ఆ అపోలో అనేటువంటి గొప్ప విద్వాంసుని, గ్రేట్ స్కాలర్ని వాళ్ళ ఇంటికి పిలుచుకొని పౌలు గారు ఏ ఉపదేశం ఇచ్చారో ఆ ఉపదేశం ఉన్నట్లుగా దేవుని వాక్యంలో నుంచి అపోలో అనేటువంటి ఆ గొప్ప విద్వాంసుడికి పరిచయం చేసినటువంటి ఆదర్శ జంట అండి వాళ్ళిద్దరు. అకులా ప్రిస్కిల్లాలు పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు, జ్ఞానవంతులు అవి కాదు, కానీ పౌలు ఉపదేశం విన్నారు, దేవుని వాక్యాన్ని విన్నారు. కనుక వారి జీవితాల్లో వారు మంచిగా వారు వర్ధిల్లాలుకున్నారు. అపోలో కూడా కన్విన్స్ అయ్యాడు, అపోలో వారి దగ్గర ఉపదేశం పొందాడు. ఆ తర్వాత దేవుని కొరకు మంచి సాక్ష్యంతో తాను గొప్ప దైవజనుడిగా అపోలో గారు కూడా ముందుకు సాగారు. అనగా ఇలాగా అనేక మంది వ్యక్తుల జీవితాలను మార్చడమే కాకుండా వారి ఇంట కూడా సంఘాన్ని ఏర్పాటు చేసుకుని సాగిపోయినటువంటి జంట, ప్రేమ కలిగినటువంటి జంట, పక్షిరాజుల జంటకు అవే అర్థం ఇచ్చేటువంటి గరుడ పక్షి అనే అర్థం ఇచ్చే అకుల, కాయని చిన్న పక్షి సాత్వికం కలిగిన అర్థం ఇచ్చేటువంటి ప్రిస్కిల్లాలు వారు ఆదర్శంగా ఉండిపోయారు. కనుక అందరం కూడా వారి జీవిత విధానాన్ని మనం కూడా కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తా ఉంటున్నాను. రెండవదిగా పిల్లరా ముగించుకుందాం. రెండవ సుగుణం పరిశుద్ధత అనేటువంటి విషయంలో మనము పావురము అనేటువంటి పక్షికి దాన్ని మనం అప్లై చేసుకున్నాం. పావురము ఇంకా పావురము యొక్క సుగుణం ఏంటి, లక్షణం ఏంటి అనేది 5 నిమిషాలు మీ గమనంలోకి తీసుకుని వస్తాం. దేవుని వాక్యం చూసినప్పుడు పక్షిరాజుల గురించి ఎంత మంచిగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తూ వచ్చాడో, పావురాన్ని గురించి కూడా మంచిగా వ్రాయిస్తూ ఆదికాండం నుంచి అలాగే అనేక ప్రవక్తల యొక్క వాళ్ళ లేఖనాలన్నిట్లో చాలా చోట్ల పావురం, చివరికి ప్రకటన గ్రంథము వరకు కూడా పావురాన్ని గురించినటువంటి విషయాలు వ్రాయబడుతూ వచ్చేట్టున్నారా. పావురము ఆదికాండం 8వ అధ్యాయం సోదరుడు సతీష్ గారు చదివినటువంటి భాగంలో 8వ అధ్యాయంలో మనం అక్కడ చూసినప్పుడు పిల్లరా ఒక పావురము నోవహు బయటికి పంపించడం జరిగింది. నెక్స్ట్ మనము మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త మత్తయి 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం వాటిని చదువుతూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాప్తిసం తీసుకొని, కుమారుడైనటువంటి దేవుడు బాప్తిసం తీసుకొని ఆ నది ఒడ్డును ఆయన వస్తున్న వేళ పరలోకం నుండి ఆకాశము తెరవబడినటువంటి ఆ స్థితి మనం చూస్తా ఉన్నాం. ఆకాశము తెరవబడుతాయి, అలాగూ తండ్రి అయినటువంటి దేవుడు అక్కడ నుండి ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని తండ్రి మాట్లాడుట, తిరిగి పరిశుద్ధాత్మదేవుడు పావురములే తాను దిగి వచ్చుట మనం అక్కడ చూస్తా ఉన్నాం. అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు పావురపు రూపాన దిగి వచ్చుట అనేటువంటి మాటలు మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పావురము పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంటుందనుకున్నారా. అందుకే ఈ పరిశుద్ధతను పావురపు జీవితానికి నేను అప్లై చేయడం జరిగింది. కనుక దయచేసి మంచిగా వినండి. ఒకసారి నోవహు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు జలప్రళయం వచ్చింది. మనం ఆదికాండం తెలుసు, మొట్టమొదటిసారి జలప్రళయం ఈ సృష్టిలో ఏ విధంగా ఉంది అనేటువంటిది. ఆ యొక్క జలప్రళయం అక్కడ జరిగినప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నోవహు గారు 40 days ఆ నీళ్ళలో ఉండి తాను తన ఫ్యామిలీ ఇంకా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఏం చేసేదంటే ఫస్ట్ ఏం చేసేది ఒక కాకిని తీసుకున్నాడు పిల్లల. ఆయన దగ్గర ఓడలో ఉండిపోయాయి కదా, ఇప్పుడు బాగా వినాలి.
కాకిని తీసుకున్నాడు. కాకిని దాని బయటికి ఆ కిటికీలో నుంచి బయటికి పంపించినాడు. కాకి దగ్గర నుంచి ఏమైనా సమాచారం తీసుకొని వస్తుందో చూద్దామని బయటికి వెళ్ళిపోయినటువంటి కాకి మళ్ళా తిరిగి రాలా. బాగా గుర్తుంచుకోవాలి. బయటికి వెళ్ళినా మీరు 8వ అధ్యాయం చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు సతీష్ గారు చదివినటువంటి భాగంలో అంశాలన్నీ కూడా ఉంటూ వచ్చాయి పిల్లరా. సో కాకి బయటికి వెళ్ళిపోయింది, మళ్ళా తిరిగి రాలా అంటే అది దాని లక్షణం. అది ఎందుకని? అది కాకి కనుక. కాకి అంటే కాకినే, అది బయటికి వెళ్ళిపోయింది, మళ్ళీ రాలేదు. ఇప్పుడు నోవహు గారు చాలా మంచి పని చేసినాడు. ఓడలోనికి తీసుకునేటప్పుడు ఆరు కాకిని తీసుకున్నాడు, మగ కాకిని తీసుకున్నాడు. అలాగూ ఏనుగైనా, అలాగూ సింహమైనా, లేకపోతే చిన్న చీమలైనా ప్రతిదీ ఆడు మగ అనేటువంటి మేల్ అండ్ ఫిమేల్ తో రెండింటితో ఉన్నటువంటి జంటలన్నిటినీ తన యొక్క ఓడలోనికి తీసుకున్నాడు నోవహు గారు. ఇప్పుడు ఈ కాకి బయటికి వెళ్ళిపోయింది చూడండి, పంపించినప్పుడు ఒక కాకినే పంపించాడు. వెళ్ళిపోయిన కాకి మళ్ళా తిరిగి రాల. కారణం ఏంటంటే దానికి కావలసినటువంటి చెడుతో కూడిన అలాగే ఆ యొక్క దుర్గంధతో కూడినటువంటి ఆ శవాలతో కూడినటువంటి ఆ వాసన అంతా అక్కడ బాగా దొరికింది. దానికి ఆహారం దొరికింది. ఇంకా ఎప్పుడైతే దానికి లోకం దొరికిందో, దానికి ఇష్టమైనటువంటి ఫుడ్ దొరికిందో, మళ్ళా తన భర్త ఎట్టున్నాడో, లేకపోతే భర్త అయినటువంటి పక్షి లేదా భార్య ఉంటే భార్య అయినటువంటి పక్షి ఎట్లా ఉందో, మళ్ళా ఓడలోనికి తిరిగి వస్తామనేటువంటి ఆలోచన కూడా తెచ్చుకోవాలా. ప్రియమైన సహోదరుడా సహోదరి, నేటి దినాల్లో చాలా మంది పరిస్థితి ఇదే. అనగా యేసుక్రీస్తు ప్రభును ఎవరైతే రక్షకునిగా కలిగి ఉన్నారో, క్రైస్తవ జీవితాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళ బతుకులు కాకి బతుకులుగానే ఉంటాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని పిల్లలైనటువంటి వారు మాత్రమే, క్రైస్తవులైనటువంటి వారు మాత్రమే అలాంటి జీవితాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట, కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది అని చెప్పేసని. అలాగూ మనము ఆ విగ్రహములకు దేవుని యొక్క ఆలయంతో పొందికేంటి, పొత్తేంటి అనేటువంటి పోలికేంటి అనేటువంటి మాటలు మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని పిల్లలైనటువంటి వారు, క్రైస్తవులైనటువంటి వారు, వాళ్ళు పావురమలే పరిశుద్ధత కలిగి ఉంటారు. అదే కాకులు ఉన్నాయి చూడండి. అనగా ఎవరైతే యేసు ప్రభుని రక్షకునిగా కలిగి ఉంటారో వాళ్ళ జీవితాలు కాకి జీవితాలుగా ఉంటాయి. అనగా వాళ్ళు శరీరాన్ని ప్రేమించేవాళ్ళు, లోకాన్ని ప్రేమించేవాళ్ళు, పైకి భార్యాభర్తలుగా నటిస్తూ ఉంటారు, పైకి తల్లిదండ్రులు పిల్లలుగా నటిస్తూ ఉంటారు. కొన్ని పాశ్చాత్య వెస్ట్రన్ కంట్రీస్కి అయితే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు పిల్లరా. తండ్రి ఎవరో తల్లి ఎవరో పిల్లలకు చాలా మందికి తెలియనటువంటి పరిస్థితులు. ఎందుకనగా వివాహాలు చేసుకుంటారు, 1 సంవత్సరం పాటే, 2 ఏళ్ల పాటే, ఆ తర్వాత విడిపోతూ ఉంటారు. ఆ విడిపోయిన తర్వాత మళ్ళా ఎవరు ఎప్పుడు ఎక్కడ కలుసుకుంటారో తెలియనటువంటి పరిస్థితి. ఈ లోపల పిల్లలు కలిగిన తర్వాత అది ఒక పరిస్థితి. అనగా చాలా సమస్యలతో ఉన్నటువంటి కారణం ఏంటంటే శరీరాన్ని పెంచి పోషించుకోవడము, పరిశుద్ధత లేకుండా జీవించడం. ఇది కాకి లక్షణం, ఇది కాకి లక్షణం. కాబట్టి ఎవరైతే భార్యాభర్తలు అలాగే కుటుంబ జీవితాన్ని కలిగి ఉండరో వాళ్ళకి కాకి లక్షణం అనే చెప్పాలి పిల్లల. ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాలు లేకుండా, ప్రార్థనా జీవితాలు లేకుండా ఉంటారో వాళ్ళకి కాకి లక్షణమే. అనగా తల్లిదండ్రులు తండ్రి పద్ధతి తండ్రిదే, తల్లి పద్ధతి తల్లిదే, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళయే, వాళ్ళ స్థితిగతులు వాళ్ళయే, పిల్లలు ఇంట్లో ఉండేటువంటి పిల్లలు కొడుకులైనా కూతుర్లైనా ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి లగ్జరీ వాళ్ళది, ఎవరి లోకం వాళ్ళది, ఎవరి సెల్ ఫోన్లు వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. ఇది కాకి జీవితం. అందుకే కాకి వెళ్ళిపోయింది, మళ్ళా తిరిగి రాలా. అందుకే వెంటనే నోవహు ఏం చేశాడంటే పిల్లరా, పావురాన్ని పంపించినాడు. బాగా వినండి, ముగించుకుందాం. ఇంకా పావురాన్ని పంపించినప్పుడు పావురము పోయినటువంటి పావురం మళ్ళా తిరిగి వచ్చింది పిల్లరా. చూసారా ఎందుకు తిరిగి వచ్చింది? అది వాసన తట్టుకోలేకుండా పోయింది. ఇది పరిశుద్ధతకు సాదృశ్యమైనటువంటి పావురపు లక్షణం పిల్లరా. వాసన ఏ వాసన? చెడు వాసన దానికి నచ్చదు. అనగా అపరిశుభ్రత దానికి నచ్చదు. ఆ కలేబరాలు, ఆ చెడిపోయినటువంటి ఆ శవాలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఆ పరిస్థితులు దాన్ని తినడం కానీ, ఆ నీళ్లను తాగడం కానీ, అపరిశుభ్రమైంది తినదు, అపరిశుభ్రమైంది తాగదు. ప్రియా సహోదరుడా సహోదరి, పెద్దలారా, క్రీస్తునందు యవన కుమారుడా కుమార్తె, మన జీవితాలు కూడా ఈ విధంగానే ఉండాలి. సుమా పావురము ఎంత మాత్రము అపవిత్రమైనటువంటి, అనగా ఆ అపరిశుద్ధమైనటువంటి నీళ్లు తాగడం కానీ, ఆ యొక్క వాటిని తినడం కానీ, ఆ మురికి నీటిలో ఉండడం కానీ అది ఎంత మాత్రము చేయదు సుమా, చేయదు. మనం కూడా ఆ విధంగా ఉండాలి సుమా. ఆ పావురం తిరిగి మళ్ళా వచ్చింది. నెక్స్ట్ మళ్ళా చూసుకొని 7 దినాల తర్వాత మళ్ళా పంపించినాడు. ఆ పావురం మళ్ళా దురుకొని వచ్చింది. మళ్ళా దురుకొని వచ్చేటప్పుడు ఒలివ కొమ్మను తీసుకొని వచ్చింది పిల్లరా. చూసారు పిల్లరా? అంటే వీటి
వీటి అర్థాలు చాలా ఉన్నాయి. కాకపోతే నేను ఈ సందర్భంగా వాక్యాన్ని బట్టి మీ గమనంలోకి తీసుకురావడం ఏంటంటే, వెళ్ళిన ఆ పావురము అది మంచిగా అనగా వెళ్ళిన ప్రతిసారి ఒక మంచి గుర్తును, ఇండికేషన్ను నోవహుకు తీసుకొని వచ్చి అందించడం మనం చూస్తూ ఉంటున్నాం. పావురంలో చేదనేటువంటిది ఎంత మాత్రం ఉండదు పిల్లరా. దాని బాడీ అంతా కూడా మంచిగా ఉంటుంది. ఈ సృష్టిలో మిగిలిన ఏ పక్షి తీసుకున్నా ప్రతి పక్షికి లోపల చేదు ఉంటుంది. ఉదాహరణకు మనమే చికెన్ బాగా తింటాం కదా, చాలా మంది చికెన్ అంటే ఇష్టపడతాం. షాప్ దగ్గరికి వెళ్తాం, షాప్ లో చికెన్ మా కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చికెన్ దాన్ని కొట్టి అని చెప్పేసానంటే యాజ్ ఇట్ ఈజ్ అట్లే కొట్టించినాడు అనుకోండి, దాంట్లో ఏం తేడా లేకుండా ఏమి తీసేయకుండా అట్లే కొట్టించేసి మనం ఇలా చికెన్ చేసుకుంటే ఎట్లుంటది, ఒక్క ముక్క నోట్లో పెట్టుకోలేము. కారణం ఏంటి, దాని లోపల చెడుగు ఉంటుంది, చేదు ఉంటుంది. ఆ చేదును, ఆ చెడుగు అనేటువంటిది కనుక తీసేయకపోతే, ఆ చేదు అనేటువంటిది తీసేయకపోతే మనం తినలేము. ప్రతి దాంట్లో ఉంటుంది ఆ విధంగా, ప్రతి పక్షిలో, ఒక్క పావురంలో తప్ప. కారణం ఏంటంటే పావురము పరిశుద్ధత కోసం, అది అపరిశుభ్రమైనటువంటి నీరు తాగదు, అపరిశుభ్రమైనటువంటి ఆ తిండి కానీ గింజలు కానీ తినదు పిల్లరా. నెంబర్ 2, అది అపవిత్రమైనటువంటి ఆ సహవాసాన్ని కూడా చేయదు. అంటే ఎగ్జాంపుల్ గమనించండి, పావురము పావురంతోనే స్నేహం చేస్తుంది, పావురము పావురంతోనే కలిసి ఉంటుంది. అంతేగాని ఆ యొక్క కాకుల దగ్గరికి పోయో, గద్దల దగ్గరికి పోయో, లేకపోతే మిగిలినటువంటి ఏదన్నా వేరే పక్షుల దగ్గరికి పోయో వాటితో సహజీవనం చేసుకుంటూ ఉండేటువంటి పరిస్థితి పావురం ఉండదు సుమా. అలాగే దేవుడి పిల్లలమైనటువంటి మనం, దేవుడు మన దగ్గర నుంచి పరిశుద్ధత కోరుకుంటున్నప్పుడు మనము పరిశుద్ధత విషయంలో మనము దేవుని పిల్లలైన పరిశుద్ధులతోనే మనం సహవాసం చేయాలి. ప్రత్యేకించబడిన వారితోనే సహవాసం చేయాలి, క్రైస్తవులైన వారితోనే సహవాసం చేయాలి. అలా కాకుండా ఆదివారం వస్తేనే ఇక్కడ ఒక సహవాసం, మిగిలిన 6 దినాలు వచ్చేసి లోకంతో సహవాసం, అలాగే కొంతమంది వేరే వారితో సహవాసం, అలాగే మిగిలినటువంటి వారి పరిస్థితి కొందరికి కొన్ని రకాలైనటువంటి అలవాట్లతో సహవాసం, కొందరు వ్యక్తులతో అక్రమ జీవితాలు, అక్రమ సంబంధాల యొక్క సహవాసం. ఇవన్నీ కూడా లోకంలో మనం మళ్ళా ఆదివారం వస్తేనే మళ్ళీ ఆదివారంలో చర్చిలో కనిపించేటువంటి, లేకపోతే మిగిలినటువంటి దినాలకు ఆచారాన్ని పాటించేటువంటి ఆ విధానాల్లో కొనసాగిపోయేటువంటి ఇది కాకి బతుకులు ప్రియులారా. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది, పావురం వలె ఆ ప్రత్యేకత లేకపోతే, ఆ చేదు అనేటువంటిదే మనం గన కలిగి ఉంటే ఎంత మాత్రము మనము దేవుని రాజ్యం పరలోకములో మనం చేరలేం, ప్రభువుని మనము చూడలేం. ప్రభువుని మనం ఆయన పరిశుద్ధుడు అని దివారాత్రము దూతాలు చేద్దాం కొనియాడబడి ఆరాధించబడుతున్నటువంటి ప్రభు, ఆయన్ను సమీపించడాని తేజస్సులో అమరత్వము కలిగినటువంటి శ్రీమంతుడు, అద్వితీయుడైనటువంటి ప్రభు, ఆయన గమనాగమనం వల్ల కలిగి ఏ ఛాయుడును లేనటువంటి ఆ సమీపింపడాన్ని తేజస్సు కలిగినటువంటి ప్రభు. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఈ లోకంలో ఎంత నటించినా, ఎంతగా ఏం చేసినా, ఒకవేళ కాకి పావురం మాదిరి అది వచ్చేసి యాక్షన్ చేసిందనుకో, చల్లగా బూడిదంతా చల్లుకొని చల్లగా ఏదో చేసుకొని పావురాలతో కలిసి నేను కూడా ఉంటానని చెప్పేసి కాకి వచ్చి పావురాలతో స్నేహం చేస్తే ఎంతసేపట్లో బయటపడుతుందండి, ఎంతసేపట్లో బయటపడుతుంది. దానికి ఒక చిన్న ముక్క వచ్చేసాను, ఆ పావురం ఏదో కాకి ఏదో అన్నీ బయటపడిపోతుంది. లేకపోతే దాని నడకే చెప్తుంది. పావురపు నడక ఒక రకంగా ఉంటుంది, పావుర స్వరం ఒక రకంగా ఉంటుంది. కాకి స్వరము వేరు, కాకి నడక వేరు, అక్కడే తెలిసిపోతుంది. కాబట్టి నటన వేషధారణ అది ఎంత మాత్రం పనిచేయం. దేవుడి పిల్లలమైనటువంటి మనం పావురం వలె మంచిగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టం చేసింది. అందుకే ముగించుకున్న పిల్లరా 2 నిమిషాలు అందరూ మంచిగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు పరమగీతాల్లో ఈ మాట వ్రాయించాడు. పరమగీతాల్లో గత వారంలో మనం చదువుకున్నాం. పరమగీతం 2వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినటువంటి మాట, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది అంటున్నాడు. పావుర స్వరం మన దేశంలో వినపడుతున్నది అంటూ, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటి బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరం మధురం, నీ ముఖం మనోహరం, నీ స్వరము నాకు వినబడనిన్ను, నీ ముఖము నాకు కనబడనిన్ను అని అంటున్నాడు. కాబట్టి ఓ మై దేవ్ అని ఎంతో ప్రేమతో, ఎంతో పరిశుద్ధతతో కూడినటువంటి ఆత్మీయ సుగుణాలతో ప్రియుడు పిలుస్తున్నటువంటి విధానం అది. ఓ మై దేవ్, ఇన్ ది క్లెఫ్ట్ ఆఫ్ ది రాక్, ఇన్ ది సీక్రెట్ ప్లేసెస్ ఆఫ్ ది క్లిఫ్, let me see your countenance, let me hear your voice, for your voice is so sweet and your countenance is lovely అన్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, పావురం ఎక్కడ ఎగురుతుంది? బండ సందుల్లోనే ఎగురుతుంది సుమా.
బండ సందుల్లో పావురం ఎగిరితేనే పావురానికి క్షేమం. అప్పుడే ఆ ప్రియురాలైనటువంటి పావురాన్ని ఉద్దేశించి నా పావురము బండ సందుల్లో ముగింపులో ఒక్క మాట, ప్రియ క్రైస్తవ సహోదరుడా సహోదరి, ఈ సమయమందు సూటిగా స్పష్టంగా పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాను. కాబట్టి దయచేసి నీవు ఎక్కడ ఎగురుతున్నావు? నైనా క్రైస్తవుడవు మంచిదే, ఆదివారం చర్చికి వెళ్తున్నావు మంచిదే, మిగిలినటువంటి దశమ భాగాల విషయాల్లో మిగిలిన విషయాల్లో నీకంటూ కొన్ని విధానాలు ఉన్నాయి, నువ్వు సమర్పించుకుంటున్నావు, ఓకే మంచిదే. కానీ నీ జీవన విధానంలో నీవు బండ సందుల్లో దాక్కున్న అనుభవం ఉందా? బండ సందుల్లో నీవు దాక్కోవాలి అని దేవుని వాక్యం స్పష్టంగా. అందుకే పరిశుద్ధత విషయంలో నువ్వు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు. నీవు దాక్కోవాలి బండ సందులలో, బండ సందుల్లోనే నువ్వు ఎగరాలి. బండ సందులలో అనగా బండను గురించిన సందుల గురించిన విషయాలు అనేక మార్లు నేను మీకు తెలియపరుస్తూ వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు ఆత్మీయంగా ఆ బండకు సాదృశ్యమై ఉన్నాడని కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చూస్తాం. ఆత్మ సంబంధమైన బండలోనిది ఆనాడు ఇశ్రాయేలును తాగారు అని, ఆత్మ సంబంధమైనటువంటి ఆ బండి వారు తిన్నారు అని, వారు తినుటైనా త్రాగుటైనా ఆత్మ సంబంధమైనటువంటి బండ, వారిని వెంబడించినటువంటి ఆ బండ క్రీస్తే అన్నటువంటి మాటని మనము లేఖనంలో చూసాం. అడ్డు రాయి, అడ్డు బండ ఆత్మీయంగా యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నటువంటి విషయాలు అనేక మార్లు తెలియపరచను. కానీ ఆ సందులు ప్రియమైన సహోదరుడా సహోదరి, నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు ఆయన సమర్పించుకున్నాడే, మన కొరకు ఆయన గాయములు పొందాడే, శిలువలో మన కొరకు మరణించాడే, మన కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచాడే, ఆయన మన కొరకు పొందినటువంటి ఆ గాయములే ఆ సందులో ఉంటున్నాయి. కాబట్టి బండ సందులో ఓ క్రైస్తవుడా అనగా క్రీస్తు ఆయన పొందినటువంటి గాయాల్లో ఓ క్రైస్తవుడా, ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఓ విశ్వాసి, నీవు దాక్కోవాలి. బండ సందులో నువ్వు దాక్కోవాలి యేసుక్రీస్తు ప్రభు యొక్క గాయాల్లో. అప్పుడే నీకు క్షేమమైన, అప్పుడే నీకు భద్రత, అప్పుడే నీకు ఆశీర్వాదం, అప్పుడే నీ జీవితంలో నువ్వు అనుకున్నటువంటి అన్ని కూడా ప్రభు దగ్గర నుంచి నువ్వు పొందగలవు. అలా కాకుండా నా ఇష్టం నువ్వెవరు నాకు చెప్పడానికి, నా ఇష్టం నా పద్ధతి అని ఒకవేళ పావురము బండ సందులను కాదని బండ సందులో నుంచి బయటకు వచ్చి నా ఇష్టం వచ్చినట్టు ఎగురుతానని అనిందనుకోండి, వెంటనే పైన డేగ ఉంటుంది పిల్లరా, డేగ ఉనింది అని చెప్పేసానంటే ఒక్కసారి ఆ పావురాన్ని చూసిందా మరో నిమిషంలో డేగ వచ్చి ఆ పావురాన్ని తన్నుకొని తీసుకొని పోతుంది. బండ సందుల్లో దాక్కుని ఉంటే క్షేమం ఉంటుంది, దానికి మరణం తప్పుతుంది, ప్రమాదం తప్పిపోతుంది. అలా కాకుండా తన ఇష్టం వచ్చినట్టు ఎగిరింది అనుకోండి, అంతే అవుట్. కాబట్టి మనం కూడా శత్రువైనటువంటి అపవాది విషయంలో జాగ్రత్తిస్తున్నాం. వాడు గర్జించు సింహమలే ఎవరిని మృంగుదరని తిరుగుతున్నటువంటి దినాల్లో ఉన్నాం. దేవుని పిల్లలైనటువంటి మనలను అనేక రీతులుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు రాకడ సమీపమవుతున్న వేళ భూమి మీద విశ్వాసులలో విశ్వాసము కనుగొనడాన్ని ప్రశ్నించినప్పుడు కనుగొనలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. జాగ్రత్త పడదాం ప్రియ సహోదరుల. ప్రేమ, పరిశుద్ధత ఈ రెండు మన జీవితాలకు అవసరం, మన కుటుంబ జీవితాలకు అవసరమైన, మన వ్యక్తిగత జీవితాలకు అవసరం. ఈ రెండే లేకపోతే క్రైస్తవ్యం వేస్ట్. ఈ రెండే లేకపోతే నీ నా జీవితాలు ఇంకొక రకంగా ఎంత సమర్పించుకున్నా వేస్ట్, ఎన్ని ప్రార్థనలు చేసినా వేస్ట్. కాబట్టి ప్రేమ కలిగి ఉన్నాం, పరిశుద్ధత కలిగి ఉన్నాం, ప్రభువుని సంతోషపెడదాం. ఆయన ఆశీర్వాదాలకు, పర సంబంధమైన ప్రతి దీవెన ఆశీర్వాదానికి మనము పాత్రలమవుతాం. అట్టి ధన్యతను పక్షిరాజులు పొందిన ధన్యత, పావురములు పొందినటువంటి ధన్యత, ప్రేమ పరిశుద్ధతలకు సాదృశ్యంగా నిలైనటువంటి ఆ పక్షులే పొందినటువంటి ఆధిక్యత, దేవుని స్వరూపం, దేవుని పోలికినటువంటి మనము మరింతగా పొంది ప్రభు రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడతాం. అట్టి ధన్యతను పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించి మనలను వాక్యమున్న మీ అందరి జీవితాల్లో ఆయన నెరవేర్చి మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించును కాక. థ్యాంక్ యూ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం అన్న. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని చివరి ప్రార్థన ఆశీర్వాదం నాతో ఏకీభవించాలని కోరుతున్నా. గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడమైన దేవ, నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తున్నా.
నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నారుణములను క్షమించుము, మమ్మల్ని శోధన లేనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ, ప్రేమ, పరిశుద్ధత ఈ రెండు మన జీవితాలకు అవసరం. మన కుటుంబ జీవితాలకు అవసరమైన, మన వ్యక్తిగత జీవితాలకు అవసరం. ఈ రెండే లేకపోతే క్రైస్తవ్యం వేస్ట్. ఈ రెండే లేకపోతే నీ నా జీవితాలు ఇంకొక రకంగా ఎంత సమర్పించుకున్నా వేస్ట్, ఎన్ని ప్రార్థనలు చేసినా వేస్ట్. కాబట్టి ప్రేమ కలిగి ఉన్నాం, పరిశుద్ధత కలిగి ఉన్నాం, ప్రభువుని సంతోషపడ్డాం. ఆయన ఆశీర్వాదాలకు, పర సంబంధమైన ప్రతిదీవన ఆశీర్వాదానికి మనము పాత్రలమవుతాం. అట్టి ధన్యతను పక్షిరాజులు పొందిన ధన్యత, పావురములు పొందినటువంటి ధన్యత, ప్రేమ పరిశుద్ధతలకు సాదృశ్యంగా నిలైనటువంటి ఆ పక్షులే పొందినటువంటి ఆధిక్యత, దేవుని స్వరూపం, దేవుని పోలికినటువంటి మనము మరింతగా పొంది ప్రభు రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడతాం. అట్టి ధన్యతను పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించి మనలను ఈ వాక్యం మీ అందరి జీవితాల్లో ఆయన నెరవేర్చి మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించును కాక. థ్యాంక్ యూ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం అన్న. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని చివరి ప్రార్థన ఆశీర్వాదం నాతో ఏకీభవించాలని కోరుతున్నా. గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడమైన దేవ, నీకే ఘనత, మహిమ, స్తుతి చెల్లిస్తున్నా. అనుకుంటున్నాం మా తండ్రి. అందరి మీదను పావురమనే సిద్ధపడి ఈ రాకడ కొరకు, రాజ్యం కొరకు ఆయతపడుటకు కృపను అనుగ్రహించమని, ఎస్ఐ సంఘపు పరిచర్యలు అన్నిటినీ ఫలభరితం చేయమని, సార్వత్రిక సంఘ పరిచర్యలను ఫలభరితం చేయమని మీ బలమైన నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ ప్రేమామయుడు త్వరలో నా కొరకు రాని ఉన్న యేసునామముందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధన లేనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా పరిశుద్ధతలు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, ఆదరణ, ఆశీర్వాదాలు ఈ ఆన్లైన్ సర్వీస్ లో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, ఎస్ఐ సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటికీ సర్వదా తోడై కాపాడు కాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. బైబిల్ స్టడీ కూడా మనం కలిగి ఉంటున్నాం. కాలమాన్ని అంతం ఎప్పుడు అని బుధవారపు బైబిల్ స్టడీ 7 గంటల నుంచి 8 గంటల వరకు ఆ వర్తమానం కూడా అందరూ ఆలకించి ప్రభు ఆశీర్వాదాలు పొందాలని కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ.